వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే బైక్కి ఏ ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుందని చాలా మంది అడుగుతున్నారు. సో ఈరోజు అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎగ్జాంపుల్కి అయితే 3 డిఫరెంట్ ఆయిల్స్ అయితే తీసుకొచ్చాను. ఈ 3 ఆయిల్స్కి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఏ ఆయిల్ బాగుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో మన దగ్గర అయితే మోటివ్ ఒక 2 ఆయిల్ బాటిల్స్ అవుతున్నాయి. ఇది మినరల్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి సింథటిక్ ఆయిల్ అండ్ కాస్ట్రాల్ ది మినరల్ ఆయిల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఇంజన్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఏం చూస్తారు అంటే బ్రాండింగ్ చూస్తారు అండ్ గ్రేడ్ చూస్తారు. ఈ 2 ఫ్యాక్టర్స్ తో పాటు వేరే ఇంకో ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, అది కూడా చూసుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో యూజ్ చేసే కామన్ గ్రేడ్ అయినా 10W50 కానీ 20W40 ఈ 2 గ్రేడ్సే మనకు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. వేరే గ్రేడ్స్ అయితే దొరకవు. గ్రేడ్స్ అనేది మన రీజియన్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనము నార్త్ స్టేట్స్కి వెళ్తే మనకు ఈ గ్రేడ్ ఉన్న ఆయిల్స్ అయితే దొరకవు. అక్కడ 5W20 కానీ 0W10 కానీ అలాంటివి దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ లోవర్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ తగ్గట్టు ఆయిల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మ్యాక్సిమం టెంపరేచర్ 50, మినిమం టెంపరేచర్ 10 degrees వరకే వెళ్తుంది, అంతకు మించి వెళ్ళదు. సో ఇది ఒక టెంపరేచర్ గ్రేడ్ లాంటిది అనమాట. 2 గ్రేడ్స్లో ఏది యూజ్ చేసినా అంత డిఫరెన్స్ అయితే ఏముండదు. ఏ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోమంటారు అంటే, సో అన్ని బ్రాండ్స్ బాగానే ఉంటాయి, బట్ నేను ఇంకో ఫ్యాక్టర్ చెప్పినా కదా, ఆ ఫ్యాక్టర్ పై డిపెండ్ అయ్యే మీరు ఏ ఆయిల్ తీసుకుంటారు అనేది ఉంటుంది. నార్మల్గా మనకు ఇక్కడ ఇంజన్ ఆయిల్ మీద చూసుకోవచ్చు, బాటిల్ మీద API SN అని ఉంది కదా. సో ఇదే అనమాట, ఇది ఆయిల్ స్టాండర్డ్ అన్నమాట. ఇది ఆయిల్ స్టాండర్డ్ మెన్షన్ చేస్తుంది. సో ఈ స్టాండర్డ్ ఏదైతే మనకు బాగుంటుందో ఆ ఆయిల్ తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది. సో API SN అనేది ఏంటంటే, API అంటే అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఆయిల్కి ఒక స్టాండర్డ్స్ అనేవి సెట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా మన వెహికల్స్ ఏంటంటే డే బై డే ఏంటంటే BS4 నుంచి BS6 అలా అప్గ్రేడ్ అవుతుంటాయి కదా. అంటే పొల్యూషన్ నామ్స్ ప్రకారం అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఎమిషన్ నామ్స్ చేంజ్ అవుతున్నాయంటే కార్ కానీ బైక్ కానీ వాటి ఇంజన్స్ కూడా మాడిఫై చేస్తుంటారు. సో దానికి తగ్గట్టు మనము ఆయిల్ అనేది యూజ్ చేయాలి. ఎమిషన్ నామ్స్ ప్రకారంగా API అనేది మన ఇంజన్ ఆయిల్ స్టాండర్డ్స్ అయితే సెట్ చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండియాలో రన్ అవుతున్న స్టాండర్డ్ ఏంటంటే SP అనమాట. ఇక్కడ మీరు చూడండి SN ఉంది కదా, SP అనేది లేటెస్ట్ అనమాట. అది తీసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు ఉన్న కొత్త BS6 బైక్స్కి అయితే అది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఓకే, అది ఏ బ్రాండ్స్లో అవైలబుల్ ఉందో చెప్తాను నేను. సో ఫస్ట్ మనము క్యాస్ట్రాల్ మాట్లాడుకుందాం. క్యాస్ట్రాల్ వచ్చేసి ఇది మినరల్ ఆయిల్, సింథటిక్ టెక్నాలజీ అని ఉంది కానీ ప్యూర్ సింథటిక్ కాదు, మినరల్ ఆయిల్ ఇది. ఇందులో మరి చూసుకోవచ్చు API SL అని ఉంది. సో SL SNకి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఇప్పుడు BS4 నుంచి BS6 ఇట్లా పెరుగుతూ వస్తుందిగా, ఇది కూడా సేమ్ ఆల్ఫాబెటికల్ వైజ్ అనమాట. ఇప్పుడు SN అంటే ఆల్ఫాబెట్ వైజ్గా చూసుకోవచ్చు, మీరు ABCDs రాసుకుంటే అర్థమవుతుంది. సో L అనేది లోవర్ స్టాండర్డ్ అనమాట. ఇది క్యాస్ట్రాల్ అనేది ఇంకా లోవర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. సో SN అనేది కొంచెం దీనికంటే అప్గ్రేడెడ్ వర్షన్ SN అనేది. మన క్యాస్ట్రాల్లో కూడా SN అనేది అవైలబుల్గా ఉంది, బట్ అది ఎందులో అంటే మనకు క్యాస్ట్రాల్ పవర్ కానీ క్యాస్ట్రాల్ అల్టిమేట్లో కానీ అవైలబుల్గా ఉందన్నమాట. అవి కొంచెం ప్రీమియం ఆయిల్స్ కదా, అందులో మనకు SN స్టాండర్డ్ అయితే ఫాలో అవుతుండు. అదే అనమాట డిఫరెన్స్ మెయిన్గా. ఇప్పుడు మనకు మోటివ్లో బెనిఫిట్ ఏంటంటే ఇది కూడా మినరల్ ఆయిలే, బట్ ఇందులో మనకు SN అనేది స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, సో ఇది మనకు లేటెస్ట్గా రన్ అవుతుంది మినరల్ ఆయిల్లో SN అనేది. ప్రైస్ వచ్చేసి 2 సేమే, బట్ ఇదైతే లేటెస్ట్ స్టాండర్డ్ కాబట్టి మోటివ్ ఇంజన్ ఆయిల్ అనేది కొంచెం బెటర్ అనమాట. ఇప్పుడున్న BS6 బైక్స్కి అయితే మోటివ్ ఇంజన్ ఆయిల్ అయితే బెటర్. కొంచెం లోవర్ CC 150cc వరకు ఈ ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు 100cc నుంచి 150cc వరకు ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు 3000 ఉంది కదా, 3100 కూడా ఉంది అండ్ 5100 కూడా ఉంది మోటివ్లో. అవి సెమీ సింథటిక్ ఆయిల్స్, కావాలంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ లోవర్ CC 100cc కానీ 150cc అయితే చాలు. మీకు కావాలనుకుంటే సెమీ సింథటిక్ కూడా వాడుకోవచ్చు. అయితే మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. సో 150cc అయితే మనం సింథటిక్ ఆయిల్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో మోటివ్ చూసుకోవచ్చు 100% సింథటిక్ ఆయిల్ అండ్ 10W50లో దొరుకుతుంది. దీని స్టాండర్డ్ చూసుకుంటే చూడవచ్చు API SP ఉంది. ఇండియాలో లేటెస్ట్గా రన్ అవుతున్న స్టాండర్డ్ అయితే ఇది. సో మనకు మోటివ్లో అయితే లేటెస్ట్ స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతున్నారు ఈ సింథటిక్ ఆయిల్లో. నువ్వు వేరే బ్రాండింగ్ ఆయిల్స్ కూడా చూసినా ఎందులో మనకు SP అయితే లేదు. క్యాస్ట్రాల్లో చూసినా, షెల్లో చూసినా, లాస్ట్కి లిక్విమోలీలో కూడా SN రన్ అవుతుంది. సో మీకు లేటెస్ట్ మంచి పర్ఫార్మెన్స్ కావాలి, మంచి లైఫ్ కావాలనుకుంటే ఇంజన్కి ఈ మోటివ్ సింథటిక్ ఆయిల్ అయితే వాడండి. అండ్ ఇది రికమెండెడ్ కూడా అబో 200cc ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బిలో 200cc అయితే మోటివ్ 3000 కానీ 3100, 5100 ఇవి లోవర్ స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మోటివ్ సింథటిక్ ఆయిల్ కూడా అబో 200cc
సీసీ ఉన్న బైక్స్కే వాడండి, ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు 1 లీటర్ వచ్చేసి 700 చేంజ్ పడుతుంది. అండ్ ఈ మోటూల్ 3000 కానీ 3100 కానీ మనకు అరౌండ్ 350 వచ్చేస్తాయి. నార్మల్గా మినరల్ ఆయిల్స్ వచ్చే కాస్ట్లోనే ఉంటుంది, పెద్దగా ప్రైస్ ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ 5100 కొంచెం ఎక్కువ ఉంటుంది, అది సెమీ సింథటిక్ కాబట్టి. అండ్ ఈ ఆయిల్స్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి.